తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025లో బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి. కంగ్రాచులేషన్స్. అలాగే ఈ చిత్రంలో పాట పాడిన అనురాగ్ కులకర్ణి గారికి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి మనందరికీ అందించిన సాయిలో కంపాటి గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్. వాళ్ళందరినీ వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. టీం అందరినీ వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రాహుల్ గారు ప్రొడ్యూసర్, వారిని కూడా వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. సురేష్ బొబ్బిలి గారు అద్భుతమైన పాట ఇచ్చారు. ప్లేబ్యాక్ సింగర్కి అవార్డు వచ్చింది. అలాగే ఈ చిత్రానికి సంబంధించి బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు కూడా చైతు గారికి రావడం జరిగిందనమాట. ఓకే, ముందుగా రాహుల్ గారు విల్ స్పీక్, ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. సో ఇది ఎలా వర్ణించలేము ఈ ఆనందాన్ని. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు చెప్పాను, నేను డిగ్రీ అయ్యి ఫస్ట్ రావటమే ఈటీవీ ప్రొడక్షన్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత అదే సంస్థలో నేను ప్రొడ్యూసర్గా నుంచోపెట్టారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ఈటీవీ సంస్థకి. అండ్ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి దీని వెనక కృషి చేసిన క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఈ సినిమాని ఈ విధంగా మలిచిన నితిన్ అండ్ సాయి గారికి వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండి. అండ్ గద్దర్ అవార్డు రావటం అనేది ఇది ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ఒక ఉత్తేజాన్ని కల్పించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మరి అసలు నేపథ్య సంగీతం కానీ సంగీతం కానీ ఈ చిత్రంలో మనందరినీ కదిలిస్తుందన్నమాట. అది అందించిన సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వేదిక ముందున్న నారాయణమూర్తి గారికి, భరద్వాజ్ గారికి థ్యాంక్ యూ సార్, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. నేను ఇది ఎందుకు వేసుకున్నా అంటే, గద్దరన్నతో నాకు ఒక 10-15 సంవత్సరాల క్రితం నాకు ఒక తీపి గుర్తు ఒకటి ఉంది. నేను ఫస్ట్ టైం తెలంగాణ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేసిన అండి. కంపోజ్ చేసినప్పుడు రిలీజ్కి బిఫోర్ గద్దరన్న మా స్టూడియోకి వచ్చి ఆ పాట విన్నాడు. విని అసలు ఎంత అద్భుతంగా కంపోజ్ చేసినవరా, ఇలాంటి పాట ఇంతవరకు, అంటే మనం ఒక డప్పు కాలికి గజ్జ కట్టుకొని ఒక డప్పు భుజాన్ని వేసుకొని కొట్టడమే ఇప్పటివరకు జరిగింది. మన పాట ఇంతవరకు ఇంత అద్భుతంగా ఎవరు చేయలేదు, నువ్వు చేసినవురా, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావురా అని నన్ను ఆ రోజు బ్లెస్ చేసిండు. ఈరోజు నేను చేసిన 2 సినిమాలకు గద్దరన్న అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గద్దరన్న, ఆ రోజు నన్ను బ్లెస్ చేసిరు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ కండువ వేసుకున్న గద్దరన్నకు గుర్తుగా. అండ్ మాకు ఈ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ ఇచ్చినందుకు తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సాయిలన్న, ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు. వేణన్న, రాహుల్ గారు, అనురాగ్ అన్న అద్భుతంగా పాడిండు. నాకు వచ్చినంత ఆనందంగా ఉంది అనురాగ్ అన్నకు అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. నా ఫేవరెట్ సింగర్ తెలుగులో అన్న, తెలుగు సింగర్ సార్, తెలుగు సింగరే, మన తెలుగు సింగర్. అండ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒకే నెలలో 3 సినిమాలు డెలివరీ ఇచ్చిన సార్, అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నా. మొన్న ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సండే స్టార్ట్ చేసి మళ్ళీ సండే కంప్లీట్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బొబ్బిలి గారు. మీరు ఇంతే ఫాస్ట్గా ఇవ్వాలి సినిమాలు అని, సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డుని అందుకున్న అనురాగ్ కులకర్ణి గారిని మాట్లాడవలసిందిగా, దాని తర్వాత ఒక లైన్ పాడవలసిందిగా కూడా ముందే చెప్పేస్తున్నాము.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి గెస్ట్లుగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ సార్కి, నారాయణమూర్తి గారికి నమస్కారం. అండ్ ముళ్ళపూడి వర గారికి కూడా నమస్కారం అండి. సో నేను నా జర్నీ ప్రాపర్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ నాకు కొంచెం అంటే నేనున్నానని చెప్పి తెలిసింది 'శతమానం భవతి' అనే సినిమా నుంచి 2017లో. సో అప్పుడు నేను ఎప్పుడు కంపోజర్స్కి పాడినా నాకొక అంటే నేను ఒక ఎక్స్పీరియన్స్ గమనించేవాడిని. ఏ పాట పాడినా ఫైనల్ మనకి సింగర్స్ని చెన్నై నుంచో, బాంబే నుంచో తీసుకొచ్చి పాడించడం ఒక కైండ్ ఆఫ్ అంటే ఎక్కువ శాతం అంటే ఒక 10 సాంగ్స్ ఉంటే అందులో ఒక 8 to 9 సాంగ్స్ అన్నీ అట్లా ట్రై చేసేవాళ్ళు అనమాట, బయట సింగర్స్ని తెచ్చి. సో నాకు ఎప్పుడు లోపల ఒక ఫీలింగ్ ఉండేది, అరే మనం ఎందుకు అంటే ఎక్కడ మనం వెనకబడుతున్నామన్న ఫీలింగ్తో నాకేంటంటే అంటే ఈ దారి కనుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో 9 years ఇంతవరకు మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో నేను ఐ బీన్ గోయింగ్ స్ట్రాంగ్. సో మాది అదే ఇందాక భరద్వాజ్ సార్ అన్నారు, అదే అనురాగ్ కుల్కర్ని అంటే ఎక్కడ బాంబే సింగర్ అనుకున్నానని చెప్పి. సో ఆ గౌరవం కోసం నేను చాలామందిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాను, అంటే మనకు కూడా తెలుగు సింగర్స్ కూడా ఆ గౌరవం రావాలని చెప్పి. సో మా ఊరు బాసర్ దగ్గర నీలా అనే ఊరు, సో రంజల్ మండలం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కామారెడ్డి. సో ప్రాపర్ తెలంగాణ ఇది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్పి నేను పుట్టిన ఊరికి కానీ నా ఊరికి కానీ పేరు తీసుకురావాలనేది ఉద్దేశం. సో అందుకని ఐడెంటిటీ పరంగా నేను ఎప్పుడంత పెద్దగా చెప్పుకోకపోయినా కృషి పరంగా మాత్రం ఎప్పుడు తక్కువ కాకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ ఈ రోజున అంటే ఈ 9 yearsలో నేను నేర్చుకుంది ఏంటంటే మనకి ఒక విజన్ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆల్ అవి హెల్ప్ అవుతాయి అని చెప్పి. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఆ విజన్ ఇంకా పెద్దదై ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు ఇప్పుడు నా ఫస్ట్ అవార్డ్ తెలంగాణ గద్దర్ అవార్డ్ కాబట్టి ఇది చాలా స్పెషల్గా ఉండిపోతుంది ఎప్పుడు లైఫ్లో. తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానని చెప్పి గుర్తుంచుకోవడానికి ఇది ఒక మైల్ స్టోన్ నాకు. అండ్ ఈ పాట పాడే అవకాశం ఇచ్చినందుకు వేణు ఉడుగుల గారికి, అండ్ ఈ పాట చాలా అద్భుతంగా కంపోజ్ చేసినందుకు సురేష్ బొబ్బిలి గారికి, అండ్ దీన్ని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా అందరినీ నమ్మి ఈ సినిమా తీసినందుకు సాయిలు కంపాటి గారికి. అండ్ ఈ పాటలో లిరిక్స్ చాలా సులువుగా మీ అందరికీ అర్థమయ్యేలాగా రాసి దీన్ని ఎంతో అంటే పెద్ద పెద్ద కవిత్వాలు రాయడం చాలా కష్టం, కానీ సులువైన పదాలు రాయడం పెద్ద కవిత్వాలు రాయడం చాలా ఈజీ, కానీ సులువైన పదాలతో డీప్ మీనింగ్ చెప్పడం చాలా కష్టం. సో మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అండ్ సురేష్ బొబ్బిలి గారితో నేను ఆల్మోస్ట్ నా కెరీర్ బిగినింగ్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఎప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు మనం హిట్ కొట్టాలని చెప్పి అనుకునేవాళ్ళము. సో ఈ సినిమా ముందు కూడా మేము అట్లానే మాట్లాడుకున్నాము. బట్ ఇంత పెద్ద సక్సెస్ మీరందరూ ఇచ్చినందుకు, అండ్ తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయికృష్ణ గారికి కూడా హ్యూజ్ సక్సెస్. అండ్ ఈటీవీ విన్తో నేను ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ వెరీ అంటే చాలా మంచి లైక్ అంటే ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దర్ జర్నీ. అండ్ ఈ ప్రాసెస్లో కూడా నాకు లిటిల్ హార్ట్స్లో కూడా ఐవ్ బీన్ పార్ట్. అండ్ ఆల్మోస్ట్ 6 films ఉన్నాయి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ వచ్చిన వాటిలో. 6 filmsలో ఐవ్ బీన్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అనురాగ్ గారు పాట అందాల ఓ ముద్దుగుమ్మ, గుండె గీసుకున్నదేని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా, నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారతాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనానా నిన్ను వీడిపోని నీడైతనే. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట థియేటర్ వరకు ఆడియన్స్ వచ్చేలా చేసింది, దాని తర్వాత కూర్చొనేలా చేసింది, అండ్ ఆ చిత్రం అంతా నచ్చేలా చేసింది, ఇన్ని అవార్డ్స్ వచ్చేలా చేసింది. 4 అవార్డులు ఈ చిత్రానికే వచ్చాయన్నమాట, క్రేజీ అసలు. అండ్ ఇప్పుడు మరి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ మొదటి సినిమాకి అందుకున్న సాయిలు కంపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రాజు వెయిట్స్ రాంబాయిని మనందరికీ అందించారు ఆయన.
సార్ నరం అన్న ఇది తీసేయనా ఆర్నామూర్తి సార్ లవ్ యూ సార్ అది అది మీదే సార్ ఆ కలరు అదంతా అదంటేనే మీరు సార్. సో థ్యాంక్ యూ సార్, మీరు రావటం చాలా సంతోషంగా ఉన్నా సార్. చిన్నప్పుడు ఇప్పుడు టీవీలలో చూసుకోండి, ఇప్పుడు లైవ్లో చూడటం మస్తు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ తమ్మారెడ్డి సార్ థ్యాంక్ యూ సార్, మీ విశ్లేషణ మీదంతా నాకు మస్తు ఇష్టం, మీరు చూస్తూ ఉంటారు సార్. సో థ్యాంక్ యూ సార్. సూపర్ సినిమాలు ఉన్నాయి సార్, మీ కొంచెం అటు ఇటు అవుతుంది ఏమనుకోకండి సార్. సో ఈ అవార్డు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, అట్లనే బట్టి విక్రమార్ గారికి, ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అట్లనే ఈ సినిమా రూపుదాల్చడానికి కారకులైన ఈటీవీ విన్ నితిన్ గారికి, సాయి గారికి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ సార్ థ్యాంక్ యూ సార్. అట్లనే బాపిరెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రామోజీరావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నా టెక్నీషియన్స్ డిఓపి వాజిద్ గారికి, అట్లనే ఎడిటర్ నరేష్ గారికి, ముఖ్యంగా ఏడి మనోడు సురేష్ బాబులన్న మనోడు 70 millions 75 millions అయిందన్న పాట, రాజు రాంబాయ్ పాట. సో ఆ పాట సినిమాని తీసుకొచ్చింది, ఏమంటారు సినిమాకి తీసుకొచ్చింది, ఇంత ప్రజాదరణ పొందడానికి కారణం ఆ పాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లనే మిట్టపల్లి సురేందర్ అన్న పాట రాసిన మిట్టపల్లి సురేందర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అట్లనే వేనన్న థ్యాంక్ యూ అన్న. ఇక ఏమంటారు అన్న, అది చాలా అంటే ఎంత చెప్పినా తక్కువ, వేనన్న ఎమోషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాహుల్ లవ్ యూ రాహుల్, ఒక పిల్లర్ లెక్క ఉన్నావు, సినిమాకి చాలా కష్టపడ్డావు, చాలా హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ. అట్లనే టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి ఎవరెవరైతే మాకు మంచి రివ్యూలు ఇచ్చి, సార్ ఏంటి సార్ మన పెద్ద సార్ నరేంద్ర కుమార్ సార్, ఓకే. సో నరేంద్ర కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మర్చిపోతే అంతే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మన అందరికి, మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ అవార్డ్స్ కొట్టిన మన లిటిల్ ఆర్ట్స్ బ్రో, మార్తాన్ బ్రో సూపర్, సన్నీ బ్రో సూపర్, రాకేష్ బ్రో ఆదిత్య బ్రో ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ కుమేండ్. ఇట్లనే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ. సారీ రాజు రాంబాయిలకి, అఖిల్కి, తేజస్వికి, డాంబర్కి, అలా ఫ్రెండ్స్ క్యారెక్టర్కి, వెంకన్న గారికి, సారీ చైతు సార్, వెంకన్న గారికి, అందరికీ ఈ సినిమాకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని యాక్టింగ్ చేసి అన్నీ భరించిన ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్ బాయ్ నుంచి అందరికీ లైట్ మ్యాన్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేని సినిమా ఉండేది కాదు, ఇట్లా వచ్చేది కాదు. వంశీ నందిపాట అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. బన్నీవాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాకి గెస్టులుగా వచ్చిన, మా సినిమాకి ఫస్ట్ నుంచి మనోజ్ అన్న నుంచి స్టార్ట్ పెడితే మొన్నటిదాకా వచ్చిన అందరికీ, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, గెస్టులందరికీ, ప్రతి ఒక్కరికి, చిన్న సినిమా అని చెప్పి అందరు వచ్చారు, మస్తు సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సాయిలో కంపాటి గారు. గాయత్రి మేడం, గీతా మేడం, గీతా భగత్ మేడం, మీరు లేదు మేడం, ప్రతి దాంట్లో మాకున్నారు, మస్తు ఏమంటారు ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓ నా కోసమే అంత స్పీడ్గా మైక్ తీసుకున్నారా, నేనేంటో అనుకున్నా. బట్ నిజంగా ఎంత హానెస్ట్గా తను ఉంటారో అంతే హానెస్ట్ విజయాన్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఇదే హానెస్టీతో, ఇలాంటి సక్సెస్తో, ఇలాంటి అవార్డ్స్తో మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.